ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 11వ వచనము. ద లార్డ్ నోస్ ఆల్ హ్యూమన్ ప్లాన్స్, హీ నోస్ దట్ దే ఆర్ ఫ్యూటైల్. సామ్స్ చాప్టర్ 94 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనలను సృజించినవాడు. ఆయన ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది, ఆయన గ్రహించలేనిది ఏది లేదు. సజీవుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన వాడు. ఆయన అర్థం చేసుకోలేనిది, ఆయన చూడలేనిది ఏదైనా ఉంటుందండి? చెప్పండి. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, మన హృదయాలను తేటగా చూడగల దేవుడు అని. మన కంటి చూపు ఎక్కడి వరకు వెళ్తుందంటే, మనము మహా అయితే ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నది చూడగలమేమో, అది కూడా క్లియర్గా చూడలేం. పైన ఆకాశంలో విమానములు వెళ్తుంటే తలెత్తి చూస్తే మనకు కనబడుతుంది ఒక ఆకారం మాత్రమే కదండి. అయితే దేవుడు మన హృదయ లోతులను కూడా చూడగలడు. దానిలో ఉన్నదేమిటో అని ఆయన గ్రహించగలడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మరుగైనది ఏది లేదు. నీ ఎడల నీ శత్రువులు చేస్తున్న ఆలోచనలు ఆయనకు తెలుసు. అవి ఎంత వ్యర్థమైనవో ఆయనకు తెలుసు. వారు నీకు చేయబోతున్న హాని ఏంటో కూడా తెలుసు. ఈ కీర్తన ప్రారంభంలో చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడో మనం గ్రహించవచ్చు. యెహోవా, ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము అని. మన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఎవ్వరు చేస్తున్న ఆలోచనలకు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చాలామంది లోకంలో వారు అన్యాయం చేస్తూ, పేదవారికి విధవరాండ్లకు నష్టం చేస్తూ, లేదా భర్తను భార్య మోసం చేస్తూ, భార్యని భర్త మోసం చేస్తూ వారి హృదయములో అనుకుంటారు, ఎవరికి తెలియవులే, మరి ఎవరు గ్రహించలేరులే, నేనెంత తెలివైన వాడినో చూడండి అనుకుంటారు. పైకి మాత్రం ఎలా ఉంటారంటే మంచివారిగా, గొప్పవారిగా కనబడుతుంటారు. కొందరు రాజకీయ నాయకులు, కొందరు అధికారులు పైకి మాత్రం అబ్బో ఈయన చాలా మంచివాడండి అన్నట్లు ఉంటారు. కానీ వారు చేసే అక్రమాలు, వారు చేసే పాపపు క్రియలు ఎవ్వరూ కూడా గ్రహించలేరు. కానీ దేవుడు గ్రహిస్తాడు అని మర్చిపోతుంటారు. యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సందర్భంలో పరిసయ్యుల గురించి మాట్లాడుతూ అంటున్న విషయం ఏంటంటే, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అని. పరిసయ్యులైతే బయటకు చూడడానికి గొప్పవారిగా ఉన్నారు అన్నట్లు ఉండేవారు. కానీ వారి క్రియలన్నీ కూడా ఎవ్వరికీ కనబడకుండా, వారు జరిగించే క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు. జలప్రలయం రాకముందు దేవాతి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఆయన చూచాడు. అదే సమయంలో నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వానిగా ఉన్నాడు. ఈ రోజున నీకు దగ్గరగా ఉంటూ, నీకు విరోధముగా ఉంటూ, నీ వెనుక గుంటలు త్రవ్వుతున్నారేమో, నిన్ను పడవేయడానికి చూస్తున్నారేమో. అయితే వారి హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని నీవు మర్చిపోకు. దేవుని ప్రజలముగా ఉన్న మనల్ని బాధపెట్టు వారిని దేవుడు విడిచిపెట్టడు. కొంతమంది నాయకులు క్రైస్తవుల పక్షముగా ఉన్నట్లే ఉంటూ వారిని ఎలా అయినా బాధ పెట్టాలని చూస్తున్నారు కదండి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారు అనుకుంటున్నారు, నన్నెవరు ఏమి చేయలేరులే, వారిని ఏదైనా చేయొచ్చులే అని అనుకుంటున్నారు. కానీ వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది, దేవుడు వారి ఆలోచనలు అన్నిటినీ గ్రహించాడు అని. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు అని
వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనల్ని బాధపరుస్తున్న వారు కూడా ఇలానే అనుకుంటారు కదండి, ఇలానే వారు ఆలోచిస్తారు కదండి, వీరిని ఏదైనా చెయ్యొచ్చు అని హృదయములో గర్వపడుతుంటారు కదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు వారి హృదయ ఆలోచనను గ్రహించాడు. వారి ఎన్ని తలంపులు మనకు విరోధంగా చేసినా, ఎన్ని ఆలోచనలు మనకు వ్యతిరేకంగా చేసినా వారి ఆలోచనలు అన్నీ వ్యర్థమైపోతాయి. తీర్పు తీర్చే దేవుడు, న్యాయమును కనబరిచే దేవుడు, మనకు క్షేమాన్ని ఇచ్చి పోషించే దేవుడు మనల్ని అనాథలుగా వదిలివేస్తాడు అని అనుకుంటున్నారా? మనల్ని మన శత్రువులు బాధ పెడుతుంటే చూస్తూ ఉంటాడు అని అనుకుంటున్నారా? ఆయన అలా చూసే దేవుడు కాదు. ప్రతి అపవాది, శత్రువులు, విరోధులు ఆలోచనలను వ్యర్థపరిచి తప్పక కాపాడుతాడు, తప్పక నిన్ను ఆదుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ లోక సృష్టికి అయా కారణభూతుడవు నీవు ప్రభా. అయా నీకు తెలియందంటూ, నీవు గ్రహించలేదంటూ ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నరుల హృదయము మరీ తేటగా మీకు కనబడుతుంది ప్రభా. అవును తండ్రి, అయా మీ బిడ్డలు అయిన వారి యొక్క పక్షముగా ఎల్లప్పుడూ వాద్యమాడే దేవుడు, వారికి వస్తున్నటువంటి అయా మరి శత్రువుల ఆలోచనలు, శత్రువుల పన్నాగాల నుండి తండ్రి అయా విడిపించే దేవుడవు నీవే. వారి నుంచి వచ్చే వ్యతిరేకతలను, వారి నుంచి వచ్చే పోరాటాలను అణిచివేసే దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఈ రోజున ఉన్నారో అయా వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి మీకు దొరుకునంటున్నావు తండ్రి. అడుగుచుండగా ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయా దీర్ఘకాలిక రోగాలతో, చెడు వ్యసనాలతో అయా మరి తండ్రి బిడ్డలు ప్రభా లేనిపోని తండ్రి రోగాల మధ్యలో ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి మీ యొక్క తండ్రి సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అవసరతలన్నింటినీ మీరు తీర్చండి ప్రభా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. కుటుంబములో నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా మరి తండ్రి జాబ్ కొరకు తండ్రి ప్రయత్నిస్తున్న బిడ్డ యొక్క ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలము చేయండి ప్రభా. అయా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీ యొక్క జ్ఞానము చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. అయా ఈ లోకములో ఉన్న పాపమును జోలికి వారు పోకుండా ప్రభా నిత్యము మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. అయా అన్న మీ సన్నిధిలో దుఃఖించగా అయా వేడుకొనగా తండ్రి గర్భఫలం ఇచ్చిన దేవుడవు తండ్రి. అయా బిడ్డలు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. మీ యొక్క దేవదూతలకు కావాలని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని తండ్రి మీ యొక్క తండ్రి దీవెనలు, ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభా. మెండైన దీవెనలు వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వ్యవసాయం చేసుకుంటున్న రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని వారు వేసే పంట సమృద్ధిగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
అదేవిధంగా నా ప్రభా దైవజనులందరినీ కూడా మీరు బలపరచండి, సువార్థికులను దీవించండి, మిషనరీస్ని మీరు ఆశీర్వదించండి. వారు చేసేటువంటి అయా మీ యొక్క పరిచర్య నూరంతల ప్రతిఫలముతో తండ్రి వారిని మీరు నింపండి. వారికి ఉన్న ప్రతి అవసరత అక్కరను తండ్రి మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క సహాయము బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.